ప్రజ్వల్ రేవణ్ణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. కుటుంబ సభ్యులు విజ్ఞప్తులు హెచ్చరికల నడుమ ఆయన రేపు బెంగళూరు రానున్నారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయనున్నట్లు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. ఈ వ్యవహారం బయటపడి వైరల్ కావడంతో జేడీఎస్కు రాజకీయంగా గట్టి దెబ్బే తగిలింది. కర్ణాటకతో పాటు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చేటట్లు కనిపిస్తోంది. అసభ్యకరమైన వీడియోల భాగోతం బయటకు వచ్చిన వెంటనే విదేశాలకు పారిపోయిన ప్రజ్వల్ రేవణ్ణ నెల రోజుల తర్వాత ఎట్టకేలకు బెంగళూరు రానున్నారు. ఇప్పటికే పోలీసులకు లొంగిపోవాలని ప్రజ్వల్ రేవణ్ణ కుటుంబ సభ్యులు పలుమార్లు విజ్ఞప్తులు హెచ్చరికలు చేశారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన కర్ణాటక ప్రభుత్వం ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేసింది. ఇక ప్రజ్వల్ రేవణ్ణకు ఉన్న దౌత్యపరమైన పాస్పోర్ట్ను రద్దు చేసే ప్రక్రియను కూడా కేంద్రం చేపట్టింది. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బెంగళూరు కోర్టులో ప్రజ్వల్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. దీంతో బెంగళూరులో ఈ నెల 31వ తేదీన ప్రజ్వల్ రేవణ్ణ దిగగానే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేయనున్నట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర స్పష్టం చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోలు హసన్ జిల్లాతో పాటు కర్ణాటక వ్యాప్తంగా తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఏప్రిల్ 27వ తేదీన జర్మనీ పారిపోయాడు ప్రజ్వల్. ఇక రేవణ్ణ ఇంట్లో పనిచేస్తున్న 47 ఏళ్ల మహిళపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ప్రజ్వల్ రేవణ్ణ, అతడి తండ్రి హెచ్డి రేవణ్ణలపై కేసు నమోదైంది. దీనిపై కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. మే 18న సిట్ దాఖలు చేసిన దరఖాస్తు మేరకు ఎన్నికైన ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్టు వారెంట్ జారీ చేసింది.